ఇందూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో మురికి నీళ్లు పోవడానికి వసతి లేకపోవడంతో కొత్తూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు గ్రామంలో పాములవారిపాలెం రోడ్డు ప్రక్కనే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల అస్తవ్యస్తంగా మురుగునీరు రోడ్డు మీదకి వచ్చి ఉన్నందువల్ల విషజ్వరాలతో మలేరియా వ్యాధులతో ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరం క్రితం కొత్తూరు సర్పంచ్ భీమవరపు కృష్ణారెడ్డి డ్రైనేజీని నిర్మించమని అడగ్గా సర్పంచ్ భీమవరపు కృష్ణారెడ్డి చేయిస్తానని తెలిపారు. డ్రైనేజీ పనులను మొదలుపెట్టిన క్రమంలో సుమారు 150 అడుగుల దూరం కాలువను జేసీబీతో మట్టి తీసి ఇసుక, కంకర్, సిమెంట్ కావలసినవన్నీ తోలి ఉంచిన తర్వాత కొంతమంది నాయకులు పనిని అడ్డుకుని కాలువను పూడించేశారు. కొత్తూరు ప్రజలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అమ్మ మాకు డ్రైనేజీ వ్యవస్థను కల్పించాలని గ్రామస్తులం కోరుకుంటున్నామన్నారు. మేము నీకోసం మేము బాధపడుతున్నాం. నీకు అన్ని గెలిపించి మేము చేసాము. మాకేం చేసావమ్మా నువ్వు? మా ఊరికైనా చేసాము. మా పిల్లలకు బాగా రాక హాస్పిటల్ పాలై ఒకరికొకరికి హాస్పిటల్ సంబంధాలు హాస్పిటల్ పాలై అయిపోయినా మేము. మా పరిస్థితి ఏంటి? నేను తెలుసుకొని 7 ఊరు మాకు మంచి కూర్చోవాళ్ళ. ఎవరు పట్టుకొని రాజకీయ నాయకులు ఎవరు పట్టుకొని ఉన్నారు. మమ్మల్ని పడుచుకున్నా దిగునా? మా పరిస్థితి దిగునా? నువ్వు ఎట్టయినా సరే ఏడనైనా సరే అమ్మా మా పరిస్థితి ఆడికిచ్చి మమ్మల్ని చూడాలా. మమ్మల్ని పడుచుకోవాలి. మా కాలువ పరిస్థితి బాగా లేకుండా కాలువ బాగు చేయాలా. నువ్వు ఏడుండవు మాకు మంచి చెడ్డ మాకు చూడాలా. మాకు ఇందుకూరుపేట కొత్తూరు మండలం ఈ సౌటు కాలువలు బాగాలేవు. మాకు అంతా ఈ డెంగీ జ్వరాలు అన్నీ వచ్చి సౌటు కాలువ నీళ్ళన్నీ రోడ్డు మీద పోతా ఇదంతా గందరగోళంగా ఉంది. మా పిల్లకాయలని స్కూల్ బస్సులు ఎక్కించాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. ఆ పిల్లకాయలను ఎక్కించి బయటకి దాడుతున్నా కానీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈడ మేము ఏం చేస్తే మాకు ఇది చేస్తారు. ప్రశాంతమ్మ రెడ్డి ముందర మొన్న వచ్చినప్పుడు మేము అందరం కోరి మిమ్మల్ని అడిగాము. అది మీరే చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇది ఒక్క దయచేసి ఇది చేస్తే మాకు ఇదంతా చేసిన వాళ్ళు అవుతారు. పామరాపాలెం డొంకకి కాల్లో కలపాలని సౌటు కాలు వేస్తే అక్కడ దవ్వి సగం దవ్విన తర్వాత అంతా బూడిపిచ్చేశారు. ఇక్కడ ఈ రాజకీయ నాయకులందరూ మాకు ఎవరు ఏది చేయటం లేదు. ఇక్కడ